హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వావ్, చికెన్ బిర్యానీ చూస్తుంటేనే యమ్మీగా తినేయాలి అని టెంప్టింగ్గా ఉంది కదా. అయినా చికెన్ బిర్యానీ నచ్చంది ఎవరికి చెప్పండి. దీన్ని నా స్టైల్లో ఎలా తయారు చేయాలో ఒకసారి చూసేద్దాం. చికెన్ బిర్యానీ కోసం ముందుగా చికెన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టాలి. దాంట్లో ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త నూనె అన్నీ వేసి మంచిగా కలుపుకొని కాసేపు పక్కన పెట్టి, కాసేపు అంటే చాలా టైం కాదు, జస్ట్ ఒక 1 మినిట్ అలా పక్కన పెట్టేసి దాంట్లో పెరుగు వేసుకుని కొంచెం నిమ్మరసం పిండేసి మంచిగా మ్యాగ్నెట్ చేసుకొని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నన్ను అడిగితే ముందు రోజు నైటే మ్యాగ్నెట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని బిర్యానీ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. రైస్ కోసం నేను ఇక్కడ 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని కడిగి ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక గిన్నెని తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి పచ్చిమిర్చి కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేలోపు మరొక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేసి వేడి చేయాలి. దానిలో ఓల్ గరం మసాలా మొత్తం వేసి వేడి చేయాలి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. నేనంటే 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నా కాబట్టి 3 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. దాంట్లోనే కొంచెం టేస్ట్కి తగినట్టు ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఈలోపు ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. దాంట్లో చికెన్ వేసుకొని నీళ్ళు కొంచెం కూడా వేయకుండా ఉడికించుకున్నాను. మరోవైపు రైస్ కోసం పెట్టిన నీళ్ళు ఇలా తెరల కాగుతున్నప్పుడు దీంట్లోకి బియ్యం వేసుకోవాలి. ఈ బియ్యం ఒక 80% కుక్ అయిన తర్వాత తీసి మనం ముందుగా ఉడికించుకున్న చికెన్లోకి వేయాలి. నా దగ్గర బ్రౌన్ ఆనియన్ లేదు, అది ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి పైనుండి. ఆ తర్వాత చుట్టూ ఇలా నెయ్యి వేసుకొని గట్టిగా మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది. మా ఇంట్లో సండే స్పెషల్ ఈ చికెన్ బిర్యానీ. ఇది సండే అండ్ ఫ్రెండ్షిప్ డే అవ్వడంతో కొంచెం స్పెషల్ అయిపోయింది ఈ డే. ఇంకా కొంచెం స్పెషల్ ఏంటి అంటే ఈరోజు మా హస్బెండ్ బర్త్డే కూడా, అందుకే ఈ స్పెషల్ బిర్యానీ. చూడ్డానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.